సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయవారు దానికి అడ్డమునక వారు తొట్టిల్లుదురు. మంచి వాళ్ళేమో దేవుని సన్నిధికి వస్తారంట, తిరుగుబాటు చేసే వాళ్ళంట తొట్టిల్లి నాశనానికి వెళ్తారంట. అందుకే ఆయన చిగురుగా వస్తున్నాను, మెరుగా వస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ హోషేయ గ్రంథం ద్వారా జకర్యా 3:8 తీయండి. జకర్యా 778 పేజీ పక్కనే 778 3:8 3వ అధ్యాయం ప్రధాన 3:8 అమ్మ. జకర్యా 3:8. నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రధాన అధికారైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి గురించి దావీదు వేరు చిగురులాగా జకర్యాతో కూడా మాట్లాడాడు. చూడండి ఇక 6:12 చూడండి, అక్కడి పక్కనే జకర్యా గ్రంథము 6:12 పక్కనే. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? నేను దేవుని ఆలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నాడు. ఆయన శరీరం గురించి అంటే దావీదు వేరు చిగురులాగా ఆయన పుట్టబోతున్నాడు. ఆయన ఆలయాన్ని కూడా అంటే చనిపోయి తిరిగి లేస్తాడు అనే మాట అర్థం. అది ఈ మాటలు ముందు అర్థం కావు, చాలా అర్థవంతమైన మాటలు. ఆయన శరీర భూస్థాపన గురించి, పునరుద్ధానం గురించి, పుట్టుక గురించి ముందుగానే తెలియజేశాను. చూడండి మత్తయి సువార్త 24:32 తీయండి. 24:32 పక్కనే మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ ఎదురుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్న. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆయన అంటున్నాడు సూర్యుడు చంద్రుడు కనుమరుగైపోతాడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతో ఆకాశ మెగాలుడై వచ్చుడు చూసి భూమి మీద ఉన్న సమకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట. దేని గురించి చెప్పాడు ఈ మాట? 2వ రాకడ గురించి చెప్పాడు. చెప్పి మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం చెరువు నుండి ఆ చెరువు నుండి చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. స్తోత్రం, హల్లెలూయా. అంటే గొర్రెలను పోగు చేస్తారు, మేకల్ని విడిచిపెడతారు అన్న తర్వాత అన్నాడు అంజూరపు చెట్టు చూడండి, అది మరి లేతదై చిరించినప్పుడు వసంతకాలం వచ్చు. వసంతకాలం అంటే ఏంటి? ఎవరు చెప్తారు చెప్పండి? శీతాకాలమా? వర్షాకాలం. వర్షాకాలాన్ని అంటే మే నెల అయిపోయేటప్పుడు కోకిల కూసుద్ది,
చిగురులు తిని దానికోసం వసంతకాలం రాయించాడు ఆ మాట చెప్పడం కోసం. లేత చిగురులు తిని కోకిల కూసుద్ది, ఆ చిగురుగా నేను రాబోతున్నానని చెప్పి అన్నాడు. స్తోత్రం. 137 కీర్తన 9 వచనం చేయండి. 137:9 ముగించుకుందాం. 137:9 కీర్తనా గ్రంథము 137:9. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అంటే ఏంటిది చెప్పండి అమ్మా. ఈ మాట చదువుకొని చాలామంది బైబిల్ తెలియని వాళ్ళు వామ్మో బైబిల్లో ఈ మాట రాసింది పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టి చంపుతారంట అని చెప్పి అనుకుంటారు. కాబట్టి నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు క్రీస్తనే బండ. క్రీస్తు యొక్క రక్తములో శరీరములో కడుగబడి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని సేవించి చిన్నప్పటి నుండే పిల్లలకు వాక్యాన్ని నేర్పి ప్రార్థన నేర్పి భక్తి నేర్పి విశ్వాసం నేర్పి ఎవరైతే భక్తులు వర్ధల చేస్తారో వాళ్ళు రక్షించబడతారు. స్తోత్రం. హల్లెలూయా. అది దాని అర్థం. అంతేగాని మీ పిల్లలు బండకేసుకొట్టి చంపనని అర్థం కాదు. క్రీస్తరే బండ. నేను దావీదు వెలి చిగురుగా ఉన్నాను, నా చిగురు చిగురించబోతా ఉంది, నేను ఈ లోకంలో వచ్చి జన్మిస్తాను మీకోసం, నా తట్టు మీరు తిరిగితే మీ తట్టు నేను తిరుగుతాను. ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం తీయండి. ప్రకటన 5:5. ప్రకటన 5:5. ప్రకటన 5:5 చదువు. నాతో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. అంటే మరి ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుటకై జయము పొందాలని నాతో చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు దావీదు చిగురు. ఆయన దావీదు వేరు చిగురు. ఆయన గ్రంథాలు విప్పి ఎవరు పాపులు ఎవరు పరిశుద్ధులు అని తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి మరి ఆ దేవుని సన్నిధిలో మనందరం కూడా కడగబడ్డ ముత్యం వలె చిగురించే మొక్కలుగా వృద్ధి పొందే మొక్కలుగా యేసు యొక్క సన్నిధిలో క్రీస్తు అనే బండకు మనం కొట్టబడే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు మోషే బండ కొట్టాడండి, నీరు వచ్చింది. బండలలో నీరు ఉంటుందా? ఉంటుందండి. రాయి ఉంటుంది, రప్ప ఉంటుంది, పొడి ఉంటుంది, లేకపోతే ఇంకేదన్నా దుమ్ము ఉంటుంది. కానీ అట్లా కర్ర అనేస్తే ఏమొచ్చింది? నీరు వచ్చింది. మరి ఇప్పుడు నదులు మొత్తం కూడా కృష్ణా కానీ గోదావరి కానీ తుంగభద్ర కానీ పెన్నా కానీ కొండల్లోనే పుట్టినాయి, రాళ్ళలోనే పుట్టినాయి, వాటిలో నుంచే నీరు వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నీటి ప్రవాహంగా ఆజ్ఞాపిస్తే ప్రవహించే నదులవి. అలాగే దావీదు వెలుచుకున్న చిగురు యూదా గోత్రపు సింహం మనందరి కోసం రాబోతున్న యేసు ప్రభు వైపు చూసి మన రక్షణ పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.